ఓట్లకు గడియలు దగ్గర పడుతున్నాయి. ఇక ఇప్పటిదాకా మీటింగ్లు పెట్టుకుంటూ ప్రచారాలు చేసిన లీడర్లకు ఇన్నొద్దులు ఒక ఎత్తు అయితే ఈ రెండొద్దులు ఇంకో ఎత్తు అన్నట్టు ఓట్ల వేటల పడతారు. అంగట్ల సరుకులు కొన్నట్టే ఓట్లు కొనేందుకు వేట మొదలు పెడతారు. ఇక ఓట్లు కొనాలంటే డబ్బులు ఉండాలి కదా, కానీ పోలీసు వాళ్ళేమో అడ్డం పడుతుర్రు. గదేంది అని అంటారా? గిద్దుడుర్రి మీకే సమజవుతుంది. ఓట్లకు ప్రచారాలు వచ్చినాయి, మోతలు మోగే మైకులు మూగబోయినాయి, గాని పెట్టెలకు పెట్టెలు మందు దొరుకుడు ఆగుతలేదు, కట్టలకు కట్టలు పైసలు దొరుకుడు ఆగుతలేదు. ఓ రోజు మందు సీసాల లోళ్ళు, ఇంకో రోజు పైసల కట్టల లోళ్ళు. ఇలా లేకుండా ఎగుమతులు దిగుమతులు అయితేనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఉన్న అనంతపల్లి ఊరి బయట వ్యాను లారీ టక్కరైందట. గట్టకి టక్కర ఊడుతోని వ్యాను నిండా మెలిగిన డబ్బుల కట్టల మూటలన్నీ బయటపడ్డాయి. అగ చూడూరి ఒరుకు కవర్ల నిండా మూటలు ఎట్ట గట్టి పెట్టిర్రో, ఎట్ట మెలుక్కొస్తున్నారో. డబ్బకు కోటి లెక్కన 7 డబ్బాలల్లా 7 కోట్ల దానక మూటలు కట్టి వ్యాన్ల మెలుక్కొని దొలకపోతురాట. గీయన్ని ఓట్లలో పంచేతందుకే అంటున్నారు అధికారులు. ఇగిటు ఓట్లలో పంచేతందుకు గోవాకెంచి లారీల కొద్దిగా మెలుక్కొస్తున్న మందు సీసాల లోడ్ను కూడా దొరకబట్టిరు మహబూబ్ నగర్ పోలీసులు. ఏం తక్కువ 2 కోట్ల కంటే మీదనే ఇలువగల్ల మందు పట్టుకున్నారట. పెట్టెలకు లారీ నిండా ఎట్లా మెలుక్కొస్తున్నారో చూడూరి. మొత్తం కోటల సీసాలే ఉన్నట్టున్నది కదా చూస్తుంటే. మరి గోవాలనైతే ఆగోకు దొరుకుతుంది మందు అనుకున్నారో ఎట్టనో ఏమో, ఇట్ట పెట్టెలు దింపుతున్నారు. ఇట్ట మైకులలో ముచ్చట్లు మూగబోయినాయి, లీడర్ల బాతకాని లాగినాయి. గాని ఇక ఇప్పటి సందికి రెండొద్దులు పైసల ప్రచారాలు ముందటేసుకుందాం, మందు సీసాలతో మలుపుకుందాం అన్నట్టే ఎగుమతులు దిగుమతులు జోరుగా చేస్తున్నారు లీడర్లు అనుకుంటూ అడగి ముచ్చటరికైన పబ్లిక్. కాకుల కొట్టి గద్దలకు పంచుతారు అంటుంటారు అధికారులు. లీడర్ల నెత్తులైతే గట్టిగానే కొడుతున్నారు, కానీ ఓటర్లకే దక్కకుండా చేస్తున్నారు అనుకుంటున్నారు అట. ఇంతమంది ఏమో పోరి ఏదున్నాకి రెండొద్దులే అట. ఇంకా కానేటోడు ఉండడు, తొంగి చూసేటోడు ఉండడు. పండుగలు వచ్చినాయి అంటే పబ్లిక్ పట్టణాలు వదిలి ఇంటి బట పడుతుంటారు. పండుగలు ఒడిపించుకొని ఇంటి లద్దులు మళ్ళా ఇండ్లకు తాళాలు బిగించి మళ్ళీసారి పట్నం బట పడతారు. ఆగో అట్లనే ఇప్పుడు పట్టణాలు వదిలి సొంత ఊళ్ళ బట పడుతుర్రు పబ్లిక్. అదేంది ఇప్పుడు పండుగలేం లేవు కదా, ఇప్పుడు ఎందుకు ఊళ్ళకి పోతుర్రు అని అనుకుంటుర్రు కదా. ఎందుకు లేదు పండుగ ఉన్నది చూడుర్రి. గీదేం పండుగను మీరే ఆగో సురువైంది చూడూరి పండగ జాతర. అదే ఓట్ల పండగ జాతర. ఓట్లు అనుకుంటే ఓట్ల ముచ్చట దేవుడు గాని ఓట్ల కొరకు పోయేటి జనాలకు కన్న తిప్పలైతుంది. కాలు పెట్ట సందు లేకుండా ఇసుక పోస్తే రాలనంత మంది ఊళ్ళ బాట పట్టిలు ఓట్ల కొరకు. టోల్ గేట్ల కాడ గంటలక మనం లైన్లలో నిలబడాల్సి వస్తుందట పాపం. రెండో శనివారం ఐతారం మళ్ళా తెల్లారి ఓట్లు చేయంగా సోమవారం నాడు సెలవు. ఇట్ట వరుస పెట్టి 3 వద్దులు సెలవులున్నాయి. ఇటు పొలగాళ్ళ కొట్టి బలు లేకపోయేటాళ్లకు అటు పోతే ఇంటికి పోయినట్టుంటది, అవ్వయ్యను చూసినట్టుంటది, చుట్టపక్కలను చిన్నప్పటి దోస్తులను కలిసినట్టుంటది, ఇక ఓటేసినట్టుంటది అనుకొని ఓరోకు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే కూడా పట్టణాలు వదిలి పల్లెల బాట పట్టిరు పబ్లిక్. గిట్లా బండ్ల మీద పోయేటోళ్ళు బండ్ల మీద, కార్లల్లో పోయేటోళ్ళు కార్లల్లా, బస్సుల్లో పోయేటోళ్ళు బస్సుల్లా, సొంతూళ్లకు బండ్లు కట్టిరు. ఇగేటు పట్నంకెంచి ఏపీకెళ్ళ పోయేటోళ్లే ఎక్కువ మంది అనుకుంటారు కాబట్టి నల్గొండ జిల్లాలో ఉన్న పంతంగి కొర్లపాడు టోల్ గేట్ల కాడ గంటల కమానం పడుతుందట. అటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న చిల్లకల్లు టోల్ గేట్ కాడ కూడా కాలు పెట్ట సందు లేకుండా జామ్ అయినాయి బండ్లు. ఇక అటు రైళ్లలో పోయేటోళ్ళు రైళ్లలో పోతూనే ఉన్నారు. ముందుగాల టికెట్లు బుక్ చేసుకున్నోళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఇగో ఇట్లా రైళ్ల కోసం పడి కాపులు కాస్తున్నారు, రైలు ఎప్పుడు వస్తుందో ఏమోనని. ఇక ఇది ఉంటే ఇటు బయట దేశాలకేంచి కూడా ఈ పారి ఓట్లేసేందుకు బాగానే కదిలిరు పబ్లిక్. కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం విమానాల స్టేషన్ కు గట్టిగా వస్తున్నారు. ఓట్లేసేందుకే సొంతూళ్ళకు వస్తున్నాం అంటున్నారు పబ్లిక్. అట్ట అన్ని పండుగల కంటే ఎక్కువ ఓట్ల పండుగ జోరుగా నడుస్తుంది ఇప్పుడు. చూస్తుంటే ఈ పారి ఓట్ల శాతం గట్టిగానే పెరిగేటట్టుంది. చూడాలే ఎట్టుంటదో ఇక. ఇగో ఇప్పటి వరకు చెప్పిన ముచ్చట్లన్నీ ఒకెత్తు, ఇగో గీ ముచ్చట ఒకెత్తు. మందుబాబులు గీ వార్త వినకుంటేనే మంచిది. తీరా చెప్పినాక గుండెలు వగిలి గుబేలు అయ్యేటోళ్ళుంటే టీవీలకు దూరంగానే వర్రి. అదేంది టీవీల ముంగట కూసోమనేది పోయి దూరంగా వర్రి అని అంటది గీ పిల్ల అని అనుకుంటా గరం కాకుర్రి సుమా. మందుబాబుల గొంతెండిపోయేటి ముచ్చట, అందుకే గట్ల అంటున్నా. 48 గంటలు ఇక మరి ఎట్లుంటారో ఏమో గాని తాగుబోతాన్నలకు పెద్ద పరీక్షనే పెట్టిండ్రు ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు. ఇట్లా 5 వచ్చిందో లేదో ఎమ్మటే పోలీసు వాళ్ళు ఉరికొచ్చిండ్రు. షట్టర్లు బంద్ పెట్టి తాళం వేసి తాళాలకు బట్ట చుట్టి సీలు కొట్టిండ్రు. సోమవారం 6 దాకా తెరిచేదే లేదా అన్నట్టు గట్టిగా హెచ్చరిక చేసి పోయిండ్రు.
మరిగా అదేందో ఏమో గాని తాగుబోతన్నలకే కాకుండా చాలా మందికి వైన్ షాపులు బంద్ పెట్టినప్పుడే తాగబుద్ధి అవుతుంటది కావచ్చు, పానం ఇంగిత గుంజినట్టు అవుతుంటది కావచ్చు. అందుకే ఈసారి ముందుగానే బ్రాందీ షాపులకు ఎగబడ్డరు. ఆలస్యం అయితే మళ్ళా దొరుకుతుందో లేదోనని ఆగ చూడరి పువ్వు చుట్టూ ఈగల తీరిగా ఎట్లెగబడ్డరు. అందులో సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు 2-3 బాటిళ్లు కొండపోయిర్రు. పొద్దు మాపు ఇక అదే పనిలో ఉండేటట్టున్నారు. విశాఖపట్నంలోనైతే సీసాల కొరకు కొట్టుకున్నట్టే చేసిండ్రు. షాపు ముంగట పడిగాపులు కాసిండ్రు. కొంతమంది అయితే ముందుగానే గుట్టు సాపుడు కాకుండా పెట్టెలు సీసాలు తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టుకున్నారు. ఎలక్షన్ల రంది ఏమో గాని తాగుబోతన్నలకు తాగుడు రంది గట్టిగా పట్టుకున్నది. కొంతమంది అయితే ఇంట్లో వండుక తినేటందుకు సౌదాలున్నాయో లేవో పట్టించుకోరు గాని సీసాల కోసం మాత్రం మస్తు తండ్లాడుతుంటారు. మరిగా మళ్ళా బ్రాందీ షాపులు తెరుచుకునేది మంగళవారం నాడే అంటారు. దొరికిన వాళ్ళు సంబురంగా పోయినరు, దొరకనోళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి. నామినేషన్ లేచిన కాడ నుంచి ప్రచారం అయిపోయేదాకా జనం షవులు తూట్లు పడ్డట్లే పాటలే పాటలు. అట్లా 2 వారాల సంధి ఏ తొవ్వ చూసినా ఓ దిక్కు నాయకుల ముచ్చట్లు, ఇంకో దిక్కు పార్టీ కార్యకర్తలు అభిమానుల డాన్సులు. అట్లిట్ల జయంగా శనారం పొద్దుక ప్రచారం కథ ఒడిసింది. ఇక అటెంక జరిగే అసలు కథకు అధికారులు అంతా తయారైతుర్రట. మరిగా ముచ్చట్లేంటియో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. ప్రచారం ఒడిసింది, మాయకులు బంద్ అయి అటు లీడర్లు ఇటు జనాలు నిమ్మల పడుతుంటే అధికారులు ఓటర్లకు ధైర్యం చెప్పే పని ముంగటేసుకుర్రు. అట్లా మహబూబాబాద్ జిల్లా దిక్కు పోలీసులు జెండా కవాతు చేసిర్రు. ఓటు హక్కు మనందరి బాధ్యత కాబట్టి ఎవ్వరు లాపర్వా చేయొద్దన్నట్టే ప్రచారం చేసిర్రు. వాళ్లకు వీళ్లకు బుగులు పట్టకుండా నచ్చినోళ్లకు ఓటెయ్యుర్రి అని చెప్పిర్రు. ఏడేడ పంచాయతీలు అవుతున్నాయో ముందుగానే అంత ఇషారా చేసుకొని అటు దిక్కు బందోబస్తు గట్టినే పెడుతుర్రు. ఎవరన్నా నెత్తి తిరిగిన మాటలు మాట్లాడినా చెయ్యరాని పనులు చేసినా పోలీసోళ్లు తడాకా చూపిస్తారట. గిట్ల ఓట్ల పండుగ ఏ పంచాయతీలు లేకుండా అంత నెమ్మలంగా నడవాలని పోలీసులంతా జులూస్ తీసిర్రు. ఇక గిదిట్లుంటే అటు ఎన్నికల అధికారులు కూడా అంత తయారైతుర్రు. ఓట్ల డ్యూటీ కొరకు 2,82,000 మందిని పెడుతుర్రట. అంతేకాదు ఓట్ల డ్యూటీకి వచ్చేటోళ్లు ఏమేం తిండి పెడతారో ముందుగానే చెప్పిర్రు. ఎండలు ఎక్కువన్నాయని అందరికి టమాటా పప్పు కోడిగుడ్డు కూరతోని బో పెడతారట. నడమ షాయ్ బిస్కెట్లు ఉంటాయట. పొద్దుకంగా ఓ సమోసా ఇంత నిమ్మరసం కూడా ఇస్తారట. ఇప్పటికే మొదలు దరఖాస్తు పెట్టుకున్న అవ్వ తాతల నుంచి దివ్యాంగుల నుంచి బ్యాలెట్ ఓట్ల కార్యం ఒడిపిచ్చిర్రు. ఇక 13వ తారీఖు నాడు అయ్యే అసలు యుద్ధానికి అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటుర్రు. ఎటమటం ఉన్నదని ఎరికైన జాగల్ల బందోబస్తు కూడా పెంచుతున్నారట. అన్నలు తిరిగే జాగలల్ల పొద్దుకంగా 4 గంటల దాకానే ఓడిపిస్తారట. అటు ఏపీల విశాఖపట్నం జిల్లా వైరామవరం మండలంలో ఉన్న గుర్తెడు పాతకోట ఊర్ల దిక్కు పరిస్థితి మంచిగా లేదని ఈవీఎం వీవీప్యాట్లను గాలి మోటార్లతో పట్టుకుపోయి ఎగిరం చేసిర్రు. మొత్తానికి ప్రచారం ఓడిసేటాళ్లకు అధికారులు తతిమ పనుల జోరు పెంచి ఓట్ల కోసం అంత తయారైతుర్రు. ఆ కోర్టు ఈ కోర్టు అని అనుకుంటా అట్లిట్లా తిప్పలబడి ఢిల్లీ ముఖ్యమంత్రి తీహార్ జైలుకేంచి అయితే బయటకైతే వచ్చిండు. వస్తేనే ఇక చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు. ఢిల్లీ ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇక వచ్చి రాగానే మునుం పట్టిండు. షీపుర్ కట్ట పార్టీని పరుగులు పెట్టియాలని తయారైతున్నాడు. దేవుని దీవెనార్తులు తీసుకొని సమరానికి సై అన్నట్టు చేసిండు. ఒక్కసారి అరుసుకున్నద్దాం పారి. జైళ్ళకేంచి బయటికి రాగానే పడరాని పార్టీల మీద యుద్ధం సురువు చేసిండు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇన్నొద్దులు పెద్ద మనిషి జైలుకు పోయిండని డీలా పడ్డ చీపురు కట్ట పార్టీ వాళ్ళందరినీ మళ్ళా హుషారు చేసే యుగురం చేసిండు. పార్టీని గాడిలో పెట్టే యుగురం చేసిండు. ఇక సారు టైం మంచిగా లేదని గిట్ట చెప్పిండ్రో ఎట్టనో తెలియదు గాని పొద్దుగాలు లేచినెమ్మటే ఇంటి ఆమెను తోలుకొని అంజన్న దర్శనానికి పోయిండు. బయటికి వస్తే వచ్చి దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాడో ఏమో గాని పూజలైతే గట్టిగానే చేసిండు. అటెనక మైకుల ముంగట కూడా నా వెనక అంజన్న ఉన్నాడు, ఏం భయం లేదు అన్నట్టు ముచ్చట్టు చెప్పిండు. 40 దినాల తర్వాత ముఖ్యమంత్రి జైలుకేంచి బయటకు వచ్చేటాలకు పబ్లిక్ చీపురు కట్ట పార్టీ కార్యకర్తలు పొట్టు వచ్చిండ్రు చూడనికే. ఇక మన దిక్కు 13వ తారీఖుతోని ఓట్ల పండుగ ఓడుస్తున్నది గాని ఢిల్లీలో మే 25 నాడున్నది పోలింగ్. అంటే ప్రచారానికి ఇంకా అటు ఇటు 10-12 దినాలే టైం ఉన్నది. అందుకే వచ్చి రాగానే సారు పబ్లిక్ కు జోలి చెప్పుడు సురువు చేసిండు. సారును జైలు లేచింది పువ్వు పార్టీ వాళ్ళే అన్నట్టు ఆడిపోసుకున్నాడు. మీదికి నవ్వుకుంటూనే కనిపిస్తాడు గాని లోపటేసిండ్రా
చేస్తారని సారు మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టున్నాడు. అందుకే ఇక చూపిస్తేగా ఇప్పటి సంది ఎట్ట చేయాలనో అట్ట చేస్తా అన్నట్టు చెప్పిండు. అంత చూస్తుంటే పోను పోను ఢిల్లీ రాజకీయం మస్తు కుత ఉడికేటట్టే ఉన్నది అనుకుంటారు పబ్లిక్ అంతా. మరిగా చూడాలి ఏమైతుందో. ఇన్ని రోజుల నుంచి మేము ఆడిందే ఆట పాడిందే పాట, ఇంకా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరురా నాయనా? వాము వాము ఏమైందిరా కిట్గా? ఎట్లయింది? ఎప్పుడైంది? అయ్యో దేవుడా! ఏం చెప్పమంటావు మంజు, ఎంత చెప్పమంటావు మంజు? పొద్దున్నే కాఫీ వచ్చేది, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ వచ్చేది, రాత్రికి ఇష్టానుసారం టిఫిన్ వచ్చేది. ఇంకా ఇప్పటి నుంచి నాకు ఇవన్నీ ఎవరు పెడతారు మంజు? అయ్యో గా హోటల్ బాబాయ్ అరా, నిన్ననే చూసిన కాదురా, అంతలో ఏమైంది ఆయనకు? హోటల్ బాబాయ్కి ఏమైంది మంజు? ఆయనకేమి తాటి చెట్టు మాదిరి దిట్టంగా ఉన్నాడు. ఏం కాలేదా? మరి ఎందుకు ఏడుస్తున్నారా నువ్వు? ఎన్నికల ప్రచారం అయిపోతుంది మంజు, ఓట్ల పండుగ కూడా అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి నాకు దిక్కేవారు మంజు. ఎలక్షన్లు అయిపోతున్నాయని ఏడుస్తారా రయ్య వాళ్ళన్నా? నీకేం తెలుసమ్మా మా బాధ? సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎమ్మెల్సీ వచ్చినా ముందర నిలబడేది మేమే. ఇంకా రేపటి నుంచి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎట్లా అంటావరా మరి? వాళ్ళంతా రోజు నీ చుట్టే తిరగాలంటావా? అడక్కోకుండానే సుఖిస్తాండ్రి, అడక్కోకుండానే ముక్క పెడతాండ్రి. రోజు జేబులో డబ్బులు గలగలమంటాండా. రేపటి నుంచి ఏది నా పరిస్థితి? చూస్తుంటే నెలకు ఎలక్షన్ రావాలనేటట్టే ఉన్నావు నువ్వు. అవును మంజు, బాగా చెప్పినావు. 6 నెలల కూతురే ఎలక్షన్ జరగాల్సిందే. మాలాంటి ఎన్నికల ప్రేమికుల కరువు తీర్చాల్సిందే. ఏర్పాట్లు కలిసి వస్తాయని వాళ్ళు అనుకుంటుంటే నీకేం తిప్పలవుతున్నదిరా? రెండు ఒకే తూరు పెడితే ఎట్టమ్మా మాకెంత నష్టము? రెండు వేరు సార్లు జరిగితే మాకు అంత చేసేదానికి పని దొరుకుతుంది, కొంత గిట్టుబాటు అవుతుంది. నీ ఆశ పాడుగాను, ఆశ కాంతు లేదు, ఆత్మకు సుఖం లేదు. అవును మంజు, 6 నెలలకు ఒక తూరే ఎలక్షన్లు పెట్టాల్సిందే. పనికి ఆహార పథకం మాదిరి ప్రచారానికి ఎలక్షన్ పథకం పెట్టాల్సిందే. లీడర్లంతా మాతో ప్రచారం చేయించుకోవాల్సిందే, మాకు ఉపాధిని కల్పించాల్సిందే. ఇంకా ఇంకేమి ఇయ్యాలి అంటే ఇంకా ఎలక్షన్లు అయిపోతానే మమ్మల్ని గాలికి ఇడిచిపెట్టుకోకుండా మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా మా ముక్కకి సుక్కకి లోటు లేకోకుండా చూసుకోవాల్సిందే. మంచిగానే ఉన్నది నీ కథ. ఎప్పుడు ఎలక్షన్లే పెట్టుకుంటూ ఉంటే దేశం ఎట్లా బాగుపడుతుందిరా? నీకేం తెలుసమ్మా అసలు మా సంగతి? అనాథలం అయిపోయినాము, అభాగ్యులం అయిపోయినాము, మాకు దిక్కెట్ట. ఇప్పుడు రేపు నుంచి ఫుడ్ ఎట్ట? వారిని ఓవర్ యాక్టింగ్. పుణ్యానికి వస్తే తిని కూర్చుందాం అనుకుంటున్నావు, కష్టం చేసుకొని బతుకుపో. మళ్ళా 5 ఏళ్ల దాకా అసొంటి ఏం ఉండవు. పో రేపటి నుంచి ఏదో డ్యూటీకి ఎక్కు. డ్యూటీ ఎక్కాలనా? నాకేం వచ్చు మంజు, నాకేం పనులు రావు. అయినా ఇన్ని రోజులు జిందాబాదులు జేజేలు కొట్టి నోరు ఊరుకోనంటాంది. ఊకోకపోతే నోటికి ప్లాస్టర్ వేసుకో, అంతేగాని ఇప్పుడు జేజేలు జిందాబాద్లు కొట్టినావంటే తీసుకుపోయి లోపటేస్తారు. ఏందో పాడుకాలము, రేపు నుంచి ఎట్ట బతకాలనో ఏందో, చేసేదానికి ఆ పని రాదు మనకి. దినాంబో ఎలక్షన్ పెట్టుమనేటట్టే ఉన్నాడు. ప్రచారం ఓడిచిపోయిందని మస్తు బాధపడుతున్నాడు. మా కిటిగాడు ఒక్కడే కాదు, ఇన్నొద్దులు కాళ్ళ చెప్పులు అరగంగా లీడర్లకు ప్రచారం చేసిన వాళ్ళంతా కూడా గిట్లనే అయ్యో అయిపోయిందా అని అనుకుంటుర్రట. మొన్నటి దాకా ఎండలు ఏమో సంపుడు చంపినాయి. ఇప్పుడు మీద వానలు కొడుతున్నాయి. ఏమైనా సూర్యుడు మలమలా మాడుస్తున్నాడు అని అనుకుంటున్న యాళ్లకు కరెక్ట్ గా డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు. పానం చల్లబడేటట్టే చేసిండు. అంతేకాదు ఇప్పటంతలా పోయేటట్టు లేడట వానదేవుడు, గట్టిగానే అరుచుకుంటాడట. మరి గాయన సంగతి ఏందో చూడాలి కదా, పారి చూద్దాం. పొద్దొకలు మాపొగలు అన్నట్టు ఒకరినకొకరు డ్యూటీలకు ఎక్కుతున్నారు వానదేవుడు ఎండదేవుడు. పొద్దంతా సూరన్న డ్యూటీలు ఉంటుంటే వానదేవుడు నైట్ డ్యూటీ చేస్తున్నట్టే చేస్తుండే గాని ఇక సూరన్న కొలువు మానేసేటట్టే ఉన్నాడట. రేపు మాపు వానదేవుడే డ్యూటీలు ఉంటాడట. అంటే ఇక ఎండలు కొట్టవన్నట్టు. ఇది నేనంటున్న ముచ్చట కాదు, మొగుల అధికారులు చెప్తున్న ముచ్చట్లే. ఆవు గీ 4 వద్దులు బడబడా అని ఉరుములు చరచరా అని మెరుపులతోని జోరు వానలు ఉంటాయట. ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, మెదకు, మహబూబ్ నగర్ జిల్లాలలో జల్లులు పడతాయట. ఇంకో ముచ్చట ఏంటంటే 40 నుంచి 50 కిలోమీటర్ల ఈ స్పీడ్ మీద గాలులు తోలుకుంటా వాన చినుకులు రాలుతాయట. భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో తుప్పర చినుకులే పడతాయట. గాని కొత్తగూడెం, మైబాదు, వరంగల్, హన్మకొండ జిల్లాలలో గట్టిగానే పడతాయి అంటున్నారు. అందుకనే ఇక అక్కడ పబ్లిక్ పైలంగా ఉండాలనుకుంటా ఎల్లో అలర్ట్ పెట్టిరట మొగుల అధికారులు. 4 వద్దులు ఇట్టనే ఉంటదట.
ఇక ఈ 4 వద్దులు రేపు మాపు డ్యూటీ వానదేవుడే ఉంటాడు అన్నట్టు. అంటే మరి ఓట్ల నాడు కూడా వానలు పడతాయి అన్నట్టే. ఇక ఇదిట్టుంటే ఇప్పుడు ఒక్క పాలేం కాదు, ఇన్నొద్దులు ఉడకపోతతోని అటిటైన పబ్లిక్ కు మొగులు అధికారులు చెవుల్లో తేనె పోసినంత చల్లడి ముచ్చట చెప్పారు. పశ్చిమ రాజస్థాన్ కేరళలో తప్పితే ఈ ఏడు ఎక్కడ ఈదురుగాలతోని వానలు పడవంటున్నారు మొగులు అధికారులు. ఏదైతే ఇన్నొద్దులకి ఎండలకు గిర్ర తిరిగేటి పంకల కింద కూర్చున్నా పానాలు అటిటైనాయి. ఇప్పటికన్నా చల్లటి మాట చెప్పిరు తీయలి అనుకుంటున్నాడ పబ్లిక్. మరి చూడాలి, ఎండలైతే గట్టిన దంచి ధనియాలు బుక్కిచ్చినాయి కానీ వానలే ఎట్టెట్ట కొడతాయి అనేది ఈ ఏడు సంగతి ముచ్చట. కొన్ని గుళ్ళ కాడికి మనం ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, మొక్కులు పెట్టుకోవచ్చు. అట్లా తిరుపతి వెంకన్న, యాదగిరి నరసన్న, ఏములాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఇట్లా ఏ దేవునితానికైనా గీ వారం కాకుంటే వచ్చే వారమైనా పోవచ్చు, మొక్కులు పెట్టుకోవచ్చు. కానీ గీ గుడి కాడికి మాత్రం అట్లా కాదు, అది తెరిచినప్పుడే పోవాలి. 6 నెలలకోసారి అయ్యే బద్రీనాథ్ జాతర మళ్ళా షురు కాబోతుందో. ఇప్పటికే గుడి తలుపులు తీసి గుడంతా శుద్ధి చేసిర్రు. ఈ ఆదివారం నాడు పెద్ద పూజారులతోని ప్రత్యేక పూజలు పునస్కారాలు చేసినాక భక్తులను గుళ్ళకిడుస్తారట. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయ్యే ఈ యాత్రకు అధికారులు అంతా తయారు చేసిర్రు. కింటాల కొద్ది పూలు తెచ్చి గుడిని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. గుడి చుట్టూ కళ్ళు జిగేలమనే లైట్ పెట్టిర్రు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 గుడ్లను కలిపి 4 ధామ్ అంటారు. అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి గుళ్ళు తెరుచుకుంటే అంతకు 2 రోజుల ముందే కేదార్నాథ్ గుడి తెరుచుకుంది. అట్లా 6 నెలలకోసారి తెరుచుకునే గుళ్ళు కాబట్టి దేశంలో ఉన్న అన్ని జాగాలకెంచి బద్రీనారాయణుని తొలుత దర్శనం చేసుకుందానికి శీతం భక్తులు వస్తుంటారు. ఇప్పటికే గుడి అధికారులు అంత తయారున్నారట. విష్ణుమూర్తి దర్శనానికి భక్తులు బండ్లు కడుతుర్రు. పిల్ల, జల్ల, గొడ్డు, గోదా, నిమ్మలం ఉండాలని మొక్కులు పెట్టుకుంటానికి అంతా సిద్ధం చేసుకుంటుర్రు. ఎంతైనా కొండలు గుట్టల నడుమ అయ్యే జాతర కాబట్టి జనం పైలంగా పోయిరార్రి. అటు దిక్కు వానలు గిట్ల గట్టిగా కొడుతున్నాయట. ఇంకో ముచ్చటేంటిదంటే దినం గింత మందిని అన్నట్లే దర్శనం ఉంటదట. కాబట్టి ముందుగానే టికెట్లు తీసుకుంటే జల్దిగా పని అవుతుంది. ఆయన ఆలస్యం చేస్తే చలికాలం సొచ్చుడుతోనే మళ్ళా గుడి తలుపులు బంద్ చేస్తారు. అటెంక ఎండాకాలం దాకా మళ్ళా తెరవరు. అందుకే వీలున్నోళ్ళు అట్లా పోదమ్ము పోయిరార్రి.